ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో విష జ్వరాలు పంజా విసురుతున్నాయి. డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఏజెన్సీ ప్రాంతాల నుంచి జ్వరాలతో సతమతమవుతున్న రోగులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో జ్వరాల విజృంభణ, రోగుల ఇబ్బందులపై మరింత సమాచారం మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో జ్వరాలు పంజా విసురుతున్నాయి. డెంగ్యూ కేసులు అదేవిధంగా వివిధ రకాల వైరల్ ఫీవర్స్తో ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఆసుపత్రిలోనూ ఒక్కో బెడ్పై ఇద్దరినేసి చికిత్స అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. జ్వర పీడితుల సంఖ్య పెరిగిపోతుంది. అర్బన్ పిహెచ్సిలో సైతం ఎక్కువగా డెంగ్యూ కేసులు నమోదవుతున్నట్టుగా అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ఆసుపత్రులు నిండిపోతున్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులకు క్యూ కడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొంతమంది మనకు అందుబాటులో అమ్మ ఏ ఊరు నుంచి వెళ్ళొచ్చారో ఏమైంది? జైనూరు నుంచి వచ్చినాం సార్. జ్వరం వస్తుంది. 4 రోజులు సార్. ప్లేట్లెట్ తగ్గిందని టెస్ట్ చేస్తే రేపు రిపోర్ట్ వస్తుంది అన్నారు సార్. లేదు, రేపు టెస్ట్ వస్తే చెప్తామన్నారు సార్ వాళ్ళు. చాలా మందికి ఉన్నాయి. అవును సార్. ఒక్కొక్క బెడ్కి ఇద్దరు ఉన్నారు సార్. జ్వరాలే బాగున్నాయి సార్. చిన్నపిల్లలు, వృద్ధులే కాదు మధ్య వయస్కులు సైతం జ్వరాల బారిన పడి ఆసుపత్రులకు వస్తున్న పరిస్థితి అది కనిపిస్తుంది. ఒక యువకుడు మనకు అందుబాటులో ఇక్కడైనా మీది ఉట్నూరు జ్వరం వస్తుంది సార్. 3 days అవుతుంది. నార్మల్ వెళ్ళింది. ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నది అది ఇది అని చెప్పారు. ఆసుపత్రుల్లో కిక్కిరిసిపోతున్న పరిస్థితి. అటు రిమ్స్ విషయానికి వస్తే 24 గంటల్లో ఒక 2200 ఓపీ ఉంటే అందులో ఎక్కువగా జ్వరాల పీడితులే ఉన్నారని అధికారులు చెప్తున్నారు, వైద్యులు చెప్తున్నారు. ఇటు ఉట్నూరులో సైతం ఎక్కువగా 80% దానికి సంబంధించిన జ్వర పీడితులే ఎక్కువగా ఉన్నారని అయితే చెప్తున్నారు. ఇక్కడ వైద్యులు మనకు అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఎట్లా ఉంది జ్వరాలు, ఎంత ఓపీ ఉంది, ఇన్పేషెంట్స్? ఓపీ అయితే 300 to 400 వస్తున్నాయండి. దాంట్లో 80% ఫీవర్ కేసెసే వస్తున్నాయి. ఫీవర్ విత్ బాడీ పెయిన్స్, హెడేక్ అవి వస్తున్నాయి. మలేరియా అయితే ఇప్పుడు వరకు రికార్డ్ అవ్వలేదు ఇక్కడ. టైఫాయిడ్ చాలా తక్కువ మందికి వస్తుంది, కానీ మోస్ట్లీ వైరల్ ఫీవర్సే ఉన్నాయి. అండ్ ఐపీ అయితే 60 to 70 మెంబర్స్ వస్తున్నారు. ఇద్దరు ఉంటున్నారండి. బెడ్స్కు తక్కువ ఉండడం వల్ల సో అలా అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. ఈ మొత్తం జైనూరు, ఆసిఫాబాద్, కేరమేరి నుంచి అక్కడ నుంచి వస్తున్నారు. సో అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. అంటే ప్లేట్లెట్ తగ్గడం, డెంగ్యూ కేసులు ప్లేట్లెట్ కౌంట్ తక్కువ వస్తుంది అంతే. ఇంకా డీహైడ్రేషన్ కేసెస్, ప్లేట్లెట్ కౌంట్ కొంచెం తక్కువ వస్తుంది. అండ్ సిమ్టమాటిక్ మేనేజ్మెంట్ ఇస్తున్నాం ఇక్కడ. ఇట్లా బాడీ పెయిన్స్ ఎక్కువగా బాడీ పెయిన్స్తో వస్తున్నారు. బాడీ పెయిన్స్, ఫీవర్, హెడేక్ ఈ 3 సిమ్టమ్స్ ఎక్కువ చెప్తున్నారు. వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చాక తగ్గిపోతుంది అండి. అంత సీరియస్ అంతేం లేదు, కానీ బెటర్ రాకుండా చూసుకోవడం అనేది. గ్రామీణ ప్రాంతాల్లో ఎందుకు ఎక్కువగా ఉంటుంది? వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇది ఇప్పుడు ఇక్కడ ఇది మన ట్రైబల్ ఏరియా కాబట్టి వర్షాలు పడేసరికి చుట్టూ ఇంటి చుట్టూ నిల్వ ఉంచిన నీళ్ళు ఉండడం, పొలాలలో నిల్వ ఉంచిన నీళ్ళు ఉండడం వల్ల దోమలు ఎక్కువ అవుతూ ఉంటాయి. అలా నిల్వ ఉండిన నీళ్ళలో ఏమైతే అంటే దోమలు ఎక్కువ ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంటుంది. ఇంకా క్లోరినేటెడ్ వాటర్ అనేది బావిలో నీళ్ళు తాగడం వల్ల ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. సో ఇంటి చుట్టూ మొత్తం క్లీన్గా ఉంచుకోవడం, క్లోరినేటెడ్ వాటర్ తాగడం, దోమ తెరలు వాడడం అలాంటివి యూజ్ చేస్తే తగ్గిపోతుంది. మొత్తానికైతే గ్రామీణ ప్రాంతాల్లో బావుల నీళ్ళు ఎక్కువగా తాగడం, అదేవిధంగా దోమలకు అంటే నీరు నిల్వ ఉండడం, దోమలు అందులో గుడ్లు పెట్టడం, లేకపోతే ఆ తర్వాత దోమల సంతతి పెరిగిపోవడం, ఆ దోమ కాటు వల్ల దోమలు కుట్టడం వల్ల ఇలాంటి వ్యాధుల బారిన పడుతున్నారు, జ్వరాల బారిన పడుతున్నారని, ఆ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే కొంత కట్టడి చేయొచ్చని వైద్యులు అయితే సూచిస్తున్నారు. ఇది ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో జ్వరాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, NTV, ఉట్నూరు నుంచి.